నందిని ఇప్పుడే వస్తుంది. నందిని ఇప్పుడే వచ్చింది. నందిని హాయ్ చెప్పు. అరే మొహం కనపడలేదు. మమ్మల్ని కొంచెం దగ్గరకు వచ్చింది. రండి మా ఇల్లు చూపిస్తాం. రండి రండి రండి. ఇగో వీడి పేరు సంతోష్. వీళ్ళందరూ ఎండాకాలం అని పిలుస్తారు. ఇవ లాస్ట్ మా చెల్ల ఆమె పోలేనే ఉంటది. ఇవ మా ఇంకో చెల్ల పెద్ద చెల్ల. నేను ఇంటికి పెద్దదాన్ని. ఇది జస్సు వాడు. ఈమె నాణ్యశ్రీ. ఈమె మా బాబాయ్ బిడ్డ. వీడొక వేస్ట్ కొడుకుని. మామిడికాయలు తింటారా? మేము మొన్న తోటకెళ్ళి తెచ్చుకున్నాం మామిడికాయలు. మేము మొన్న తోటకెళ్ళి మా బాబాయ్ దొంగతనం చేసుకొచ్చిండు మామిడికాయలు. ఇటు చూడమ్మ కొద్దిగా. దుర్గేమో బట్టలు ఉతుకుతుంది. అన్న డబ్బులు నువ్వే ఇస్తావా? పోదాం మనిద్దరం పోదాం. కష్టపడి బాగానే పని చేస్తుండే ఇక్కడ. మొత్తం లాగిండు. అన్నా గీడ ఆయన గుడిసేసి ఉన్నదిగా, అక్కడ దొరుకుతారు పోయిరానా? తెలుసా నీకు? తెలియదన్నా. ఏమంటారు? నువ్వేమన్నా చెప్పాలమ్మా? నువ్వన్నా నువ్వేమైనా చెప్పేది ఉందా? ఇంకా అన్నా అన్నావు నువ్వేమైనా చెప్పేది ఉందా? మూడు కేజీల కారం, మిరపకాయలు కొని ఎండబెట్టి తోట దంచి 3 కేజీలు అయ్యే మిర్చిలో పెడితే 3 కేజీలు అయింది కారం. ఒకళ్ళకి మిల్లు కాడ పెట్టితే 1 కేజీ కారం చెంగుతారని మిర్చి పట్టుకున్నాం. మరింత అయిందా? 3 కేజీలు అయిందట. 3 కేజీలు వచ్చింది. మనకి 3 కేజీలు వస్తుంది. ఉప్పు పప్పు పోసిన ఆయన మాటలు 3 కేజీలు అయిద్దా? కేజీన్నర కేజీ 1 కేజీ అయినా. కేజీ మిరపకాయలు తీసుకొస్తే డబ్బాతో కొలిస్తే 3 డబ్బాలు అయిందారా? 3 డబ్బాలు అయింది. 3 డబ్బాలు ఏం కాదులే. కానీ ఎంత అయింది? మాటలు కాకపోతే ఎంత అయింది? కేజీన్నర అయింది. కేజీ మిరపకాయలు మిర్చి పడితే ఎంత అయింది? 3 కేజీల మిరపకాయలా? కాదు కారం. 3 కేజీల మిరపకాయలు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇక నాకు వీడియో పెట్టి వచ్చిందా? తమ్ముడు ఇక మా తమ్ముడు 3 కేజీల మిరపకాయలు తీసుకొని కారం మిల్లు కాడ పెడితే డబ్బులు ఎక్కువైతే అని చెప్పి డబ్బులు అయితే కారం కూడా పోయిద్ది అని చెప్పి మా తమ్ముడు అల్లా 3 కేజీల కారం మిర్చిలో పట్టిండు. మన గ్రైండర్ చిన్న మిర్చి, మన ఇంట్లో ఉండే మిర్చిని మనం అల్లం పట్టుకునే మిర్చిలా 3 కేజీల మిరపకాయలు మిర్చిలో పట్టిండు. మిర్చిలో పట్టి అది ఎంత 3 కేజీల మిరపకాయలకు మినిమం 150 రూపాయలు అయ్యొక్క లాభం. దాంట్లో కేజీ కారం లాభం వానికి. ఎందుకంటే ఎట్లున్నా మిల్లు కాడ కేజీ కారం తింటారు. ఇదొకటి లాభం చేసుకుంటారు. సేఫ్టీ చేసుకుంటు మా తమ్ముడు గ్రేట్. మా తమ్ముడు ఈ పని చేసినందుకు మా తమ్ముడికి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక ఓట్లు వేయండి. మంచిగా నువ్వు కూడా సబ్స్క్రైబ్ చేయని చెప్పనా? చెప్పు సబ్స్క్రైబ్ చేయని చెప్పనా? అందరూ సబ్స్క్రైబ్ చేయండి. కనపడుతుంది కానీ చెప్పదునా? మేము మాదిగోళం అండి. మేము గొడ్డు కూర కోసుకుంటున్నాం. తమ్ముడు అరే కటింగ్ చేసుకోరా. మా అన్న ఇప్పుడే కష్టపడి పని చేసిండు. కష్టపడి పని చేసి చేతులు కడుగుతుండండి. చూడండి ఫ్రెండ్స్, నల్లా తిప్పిండు.
మంచిగా గుడ్డతో పట్టి ఎదురు ఎదురు ఇది. రైట్ అంతా కష్టపడి పట్టి అది ప్యాకెట్ల కారం ఉంటుంది. ప్యాకెట్ల కారం ఉంటుంది. కథ మంగడుతుంది